కొంతమంది నా దగ్గరికి వచ్చి, నాకేందన్నయ్య పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అన్నయ్య అంటారు. మీలో ఎంతమందికి ఉంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే పరిస్థితి? పాపం నేనేం తిట్టను, చెప్పండి. నాకేందో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి అన్నయ్య, ఏదో చండాలపు ఆలోచనలన్నీ వస్తున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వామ్మ ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారండి, ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు. పాప ఎక్కడో అరాకొరా ఉన్నారు సత్యవంతులు, చేయెత్తారు నాకు వస్తున్నాయి అన్నయ్య. దానికి నా సమాధానం ఒక్కటే తమ్ముడు. దరిద్రగూట ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే నా మొదటి సమాధానం, నువ్వు ఖాళీగా ఉంటున్నావు. ఖాళీగా ఉండవాకు. అటు భూ సంబంధమైన జీవనోపాధి సంబంధమైన పనో లేకపోతే దేవుని పనో, రెండిట్లో దేనిలో దానిలో బిజీ అయిపో. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని నేనున్నా నాకు కూడా వస్తాయి. హలో, షాలేం రాజు అనేవాడు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే ఈడు కూడా తేడానే. ఎందుకంటే నేను కూడా అదే శరీరంలో ఉన్నా కదా, నాకు కూడా మీ బ్రెయినే కదా, నా చుట్టూ కూడా పనికిమాలిన సమాజమేగా. కాబట్టి ఎవ్వరు కూర్చున్నా ఖాళీగా, ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మనసు దెయ్యాల పనిచేసే స్థలం కర్మాగారం. కాబట్టి దయచేసి ఈ సూత్రాన్ని పాటించండి. నేను ఇక్కడ ఖాళీగా ఉన్నానంటే ఖచ్చితంగా దురాలోచనకే వెళ్తా. అందుకే ఏదో ఒక పని, మీరు కావాలంటే ఈ పాఠాన్ని ఆదికాండంలో చూడొచ్చు. సర్పం ఆదాము దగ్గరికి వచ్చింది, ఆదాము మోసపరచబడలేదంట. ఎందుకు మోసపరచబడలేదంటే ఈ సర్పం సోది వినేంత ఖాళీ లేదు ఆయనకి. పొలాన్ని సేద్యం చేసుకుంటున్నాడు, నీళ్లు కట్టుకుంటున్నాడు. ఖాళీ ఉండేవాడికి పైత్యం అంతా పని చేస్తుంటుంది, కానీ కష్టపడేవాడికి ఏముంటుంది? స్తోత్రం చెప్పండి. స్త్రీ అయినా పురుషుడైనా ఖాళీ ఉంటే ఇక ఖాళే. అందుకే పరిశుద్ధాత్మ చెప్తాడనమాట, ఇప్పుడు మీరు ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అందుకే ఆ వచనం చదివిచ్చా. 5వ ఆయుధముగా మనకు ప్రత్యక్షమైన వాడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మచేత శారీరక క్రియలను మనం చంపినడలా మనం జీవిస్తాం. ఈ వచనంలో నుండి దేవుడు మనందరితో మాట్లాడును గాక. దైవస్వరం మనకి వినబడును గాక. ఆమేన్. సాతాను ఆటంకాలు, కుట్రల యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. ఇక వినండి, ఒకటొకటి చెప్పి ముగిస్తాను నేను. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రయాణం చేయటం అనేది మనం సాధన చేసుకోవాలి. అసలు నా దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో నాకు డౌట్ అన్నయ్య అంటారు కొంతమంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువునందలి విశ్వాసములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు. అంటే నేను భాషలు మాట్లాడలేదుగా, భాషలు మాట్లాడకపోయినా నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. భాషలు అనేది 9 కృపావరాల్లో ఒక వరం. అంతేకాని భాషలు ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాషలో లేకపోతే పరిశుద్ధాత్మ లేనట్టు అనే బోధ తప్పు. అర్థమైందా? అది రైట్ కాదు. అపోస్తల కార్యములో ప్రారంభంలో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భాషలు మాట్లాడినట్టు ఉంది. కానీ తర్వాత పౌలు పత్రికల్లో మనం చూస్తే అందరూ భాషలు మాట్లాడుతున్నారా? అందరూ భాషలకు అర్థం చెప్తున్నారా? అందరూ ప్రవచించు కృపావరం కలిగి ఉన్నారా? లేరు కదా. కొందరికి విశ్వాసమును, కొందరికి బుద్ధివాక్యమును, కొందరికి జ్ఞానవాక్యమును, కొంతమందికి ప్రవచన వరమును, కొంతమందికి నానావిధ భాషలను, కొంతమందికి భాషలు అర్థం చెప్పే శక్తి కొంతమందికే. కాబట్టి నీకు భాషలు ఒకవేళ ఆ వరం లేకపోవచ్చు, కానీ అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అనడానికి భాషలు మాట్లాడేవాడికి కూడా లేనంత విశ్వాసం నీలో ఉండుండొచ్చు. మనలో ఉన్న విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకమైన విశ్వాసాన్ని మనం వరంగా కలిగి ఉండొచ్చు. కొంతమంది భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉన్నట్టు, భాషలు మాట్లాడకపోతే ఆత్మ లేనట్టని సంతకం పెట్టేస్తారు, కొట్టేస్తారు. ఇక నీకు భాషలు లేవా? అట్లయితే లేనట్టే, పరిశుద్ధాత్మ లేనట్టే నీకు. తప్పు తప్పు తప్పు.
మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ మాట చూసారా ఎప్పుడన్నా? పరిశుద్ధాత్మ ఒకనిలో ఉండి పనిచేస్తేనే అతడు యేసు ప్రభువు, నా ప్రభు అని చెబుతాడంట. ఇప్పుడు యేసు నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు, ఆయనే నా సర్వస్వం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం కాదు, సంపూర్ణంగా. రైట్. మీ అందరిలో, మనందరిలో పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించకపోతే, ఆత్మ మనల్ని తోడుకొని రాకపోతే ఏ బజార్లో అమ్మటో తిరుగుతుంటాం. శుభ్రంగా చికెను ఆ మటనో తిని నిద్రపోతుంటాం. ఇప్పుడు వండుకొని కూడా తినకుండా ఆడు పెట్టుకొని వచ్చింది ఎందుకు? స్తోత్రం. ఫ్రై కూడా చేసుకొని తినకుండా ఆడు పెట్టుకుని వచ్చింది ఎందుకు? ముందు దేవుడు, తర్వాత ఫుడ్డు. ముందు నాయన దగ్గరికి వెళ్ళాలా, తండ్రి దగ్గరికి వెళ్ళాలా, నా ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఆయన సన్నిధిలో గడపాలా, ఆయన ఆరాధించాలా, ఆయన బలలో చేయాలా, ఆయన మాటలు వినాలా. అలా ఆ తర్వాత అనుకునే కదా అన్ని ఆడు పడేసి కూడా వచ్చావు. ఇష్టమైన ఫుడ్ వండుకొని కూడా. ఏందండి అటు చూస్తారు? అనలేదా? ఇస్తాడులే దేవుడు, డబ్బులు ఇస్తాడులే. ఆత్మ నడిపించకపోతే ఇక్కడికి ఎలా వస్తావు నువ్వు? రాత్రి ఎలా వస్తావు? లోకమంతా హాయిగా నిద్రపోతుంటే నిద్ర మానుకొని 2 గంటల దాకా ఎలా ఉండగలవు? పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉండి నిన్ను ప్రేరేపించి తోడుకొని వచ్చి నీకు బలాన్నిచ్చి నిన్ను నిలబెట్టుకుంటున్నాడు ఆయన. అంటే మరి నాకు భాషలు లేవుగా. భాషలు లేకపోయినా నీలో విశ్వాసం అనే వరం ఉండొచ్చు, నీలో ప్రవచించే శక్తి ఉండొచ్చు, నీలో బుద్ధివాక్యం అని జ్ఞానం ఉండొచ్చు, బుద్ధివాక్యపు శక్తి ఉండొచ్చు, జ్ఞానవాక్యపు శక్తి ఉండొచ్చు, ఆత్మలను వివేచించే శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. 9 వరాల్లో ఏదో ఒక గిఫ్ట్ నీకు ఇచ్చి ఉండొచ్చు. ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా యేసు నా ప్రభు, నా దేవుడు, ఆయనే నా జీవిత సర్వస్వం అని ఒప్పుకుంటే ఆ ఒక్క సాక్ష్యం చాలు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. సైతానుగాడు నీకు అనుమానం పుట్టిస్తాడు, దేవునాత్మ నీలో లేడు, నిన్ను వదిలిపెట్టి పోయాడు. యాడికి పోయాడు? పెళ్ళికి పోయాడా? అడిగి పోయాడు పనికి మాలినాడు సైతానప్పో. యేసు ప్రభు నా దేవుడు అన్నంత వరకు దేవుని ఆత్మ నన్ను వదలడురా, నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నన్ను వదలడు. విమోచన దినం వరకు, రాకడ దినం వరకు ఆయన యందు మేమును, మా యందు ఆయన, మేమంతా సీల్ వేయబడ్డాం, ముద్రించబడ్డాం. ఇది ఎఫెసీ పత్రిక 4 సాక్ష్యం. నువ్వెవర్రా సైతాన్ ఆత్మ నాలో లేడని చెప్పడానికి? ఇదిగో లేఖనం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3 చూడు. అను సైతాన్ గాడు పోతాడు ఇక. అయ్యా వింటున్నారా? ఇప్పుడు మొదటి సత్యం మీకు అర్థమైంది. ఇప్పుడు మీలో ఎవరున్నారు? మీకు దండం పెడతాను, కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరు? మరి ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మళ్ళా ప్రభువా నీ ఆత్మశక్తితో నన్ను నింపు, ఆత్మతో నింపని మరి ప్రార్థన ఏంది? హాస్యం కాదు అనకండి. ఆత్మ మనలో ఉన్నది నిజమే, అయితే మనం ప్రార్థించినప్పుడు ఆయన శక్తి మన మీద కుమ్మరిస్తాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ప్రభావం మన మీదకి వస్తుంది. ఓ నాయన, పరిశుద్ధాత్మను కూర్చున్న సత్యం సామాన్యమైంది కాదు, పెద్ద మర్మం, ఒక రహస్యం అది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒకడా అనేకులా? అందరూ చెప్పాలి పెద్దగా. ఒకడా అనేకులా? ఒకడే అయితే ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ అంటే మరి నీళ్ళు ఎట్టొచ్చాడు? పోనీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకో, మరి నాలో ఎట్లా ఉంటాడు? ఏమయ్యా ఎంతమంది చేతులు ఎత్తారు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నిశ్చయమని? ఇంతమందిలో ఒకడు ఎట్టుంటాడు? ఏం తమ్ముడు, కరెక్టేనా? అదే దేవుల్లో ఉన్న సౌకర్యం. ఒక్కడే కోట్ల 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 మంది అయినా సరే అంతమందితో అన్ని విభాగాలుగా మారి అందరితో అనుబంధం ఏర్పరచుకునే సామర్థ్యం ఉన్నవాడు దేవుడు. జాగ్రత్త, గట్టి కొట్టండి.
ఆ సౌకర్యం ఆయనకు ఉందే. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, వెనక ఎవరన్నా పిలిచారనుకో, వెనక బే అనయా అనే పిలిచారనుకో, ఏంది అంటాను. అప్పుడు నా ముఖం అడు తిరిగిద్ది. మీకు నా మాటలు ఇక ఉండవు. కానీ దేవునికి ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా? ఉదయం 10 గంటలకి ఒక అమ్మాయి ఎగ్జామ్ హాల్కి వెళ్తుంది. ఏడ్చి మొత్తుకొని ప్రార్థన చేసింది, ప్రభువా కష్టపడి చదవలేదు నాయన, స్తోత్రం, ఏం చేయలేదు, కష్టపడి చదవ, సెల్ ఫోన్ చూసుకుంటా గడిపేశాను తండ్రి. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చింది నాయన, ఏమీ గుర్తులేవు, నా పాపాన్ని క్షమించు, నా ఎగ్జామ్ హాల్లో నాతో కూర్చో యేసయ్యా నువ్వు అని మొత్తుకొని ఏడ్చుకొని కన్నీరు గార్చిపోయింది. అదే 10 గంటలకు ఎగ్జామ్ టైంలో ఆయన పక్కన కూర్చున్నాడు ఆయన. అదే 10 గంటలకే ఇంకొక ఆమె కుమార్తె ప్రసవ సమయంలో బీపీ హై అయిపోయి పిండం అడ్డం తిరిగి ఒక్కటే ప్రాణం, అంటే పసిపాప బ్రతికే అవకాశం ఉంది, తల్లికి ఛాన్స్ లేదన్న కండిషన్లో ఉన్నప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది ఏమని, యేసయ్యా నువ్వు రా నా బిడ్డను బ్రతికించు. సర్జరీ చేస్తున్నారు ప్రభా, సఫలమయ్యేటట్టు చేయి, పెద్ద ప్రాణానికి ప్రమాదం కలగకుండా, పసిపాపకి ఏం కాకుండా సహాయం చేయని తల్లి ఏడిస్తే ఆ ఆపరేషన్ థియేటర్లో యేసయ్య నిలబడ్డాడు. ఇదే టైంలో ఒక భక్తిపరుడు రోడ్డు మీద పోతున్నాడు, బైక్ జస్ట్ ఎదురొచ్చి వాహనం కొట్టబోయింది, తప్పించబడ్డాడు. ప్రభువా అని కేకేశాడు, తప్పిపోయింది. ఆ క్షణాన ఆ 10 గంటల సమయంలో అక్కడ ప్రత్యక్షమై బిడ్డను తప్పించుకున్నాడు. ఇదే టైంలో యేసయ్య, ఇదిగో నాయన ఏకాంతంగా ప్రార్థనకు వచ్చాను, ఈరోజు ఫాస్టింగ్ ఉంటే 10 వచ్చేసాను, ఇంకా సాయంత్రం దాకా నేను బాను, నాకు తెలీదు, నువ్వు కూర్చుంటేనే, నువ్వు దర్శిస్తేనే, నువ్వు నాతో మాట్లాడితే బోర్ నేడుతుంది ఇంకొక ఆమె ఏకాంతంలో కూర్చొని, లేకపోతే ఇంకొక ఆయన అక్కడ కూర్చొని వారితో మాట్లాడాడు. ఇలా కోట్ల మందికి అందుబాటులో ఏకకాలంలో ఎలా ఉండగలడు? మళ్ళీ ఇంకొకటి, ఎవరికి వాళ్ళతో పర్సనల్గానే డీల్ చేస్తున్నాడు. అసలు ఎంతమంది యేసు ప్రభువులు ఉన్నారండి? ఒకడేగా, ఒక్కడు ఇంతమందితో ఎట్లా? అదే దేవుడు అంటే. అలాంటి వ్యక్తిని అర్థం చేసుకొని ఆయన ఏదో జేబులో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం. ఒకటితో మాట్లాడుతుంటే ఇంకొకటి పిలిస్తే చిరాకు పడతాం మనం, చెప్పలేము. ఇంకొకటికి సమాధానం చెప్పాలంటే వీడికి ఆపాలా. కానీ ఏకకాలంలో మళ్ళీ మనతో వదిలిపెట్టాడా? అరచే పిల్ల కాకులకు ఆయన్ని ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాడంట. పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాదులకు, నేల ప్రాకటి పురుగులకు, సముద్ర చేపలకు, ఆకాశ పక్షులకు, మనకే దిక్కులేని వారికి, అనాథలకి, విధవరాంటకు అందరికీ అంత అన్నం ఏర్పాటు చేస్తారంట ఈ రోజుకు ఆ రోజు ఆయన. ఏందండి ఆయన? ఏకకాలములో సమస్త కార్యములను నెరవేర్చ సామర్థ్యము కలిగిన వాడు దేవుడు. పరిశుద్ధాత్మ కూడా దేవుని ఆత్మే. అసలు ఇంకా చెప్పాలంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, దేవుడు ఆత్మ అన్నాడు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. స్తోత్రం. ఉన్నాడా? డౌట్ లేదుగా? చెప్పండి, అందరూ చేతులు ఎత్తి చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రైట్. మరి నీలో ఉంటే పరలోకంలో లేడా? మరి సింహాసనాసీనుడైన వానికి, గొర్రె పిల్లకును ప్రస్తావన వచ్చినప్పుడు, వాళ్ళిద్దరు కూర్చున్న ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ దేవుని 7 ఆత్మలు అనే మాట ఉందే. ఒక్కసారి చూడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడు. మరి ఆత్మ ఎవరు? ఐదవ అధ్యాయం 6వ వచనం చదువు నాన్న. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండిన. ఆ కన్నులు భూమి అన్నటి మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అదిగో 7 ఆత్మలు, భూమి మీదికి పంపబడిన దేవుని 7 ఆత్మలంట. గొర్రెపిల్ల కలిగి ఉన్నాడంట. ఈ ఆత్మలు ఎవరు? అసలు ఈ ఆత్మ ఎవరు? సరే కానీ
వాక్యం చెప్పే నాలోనూ అదే ఆత్మ ఉన్నాడు, వాక్యం వినే మీలో కూడా అదే ఆత్మ ఉన్నాడు. అసలు ఎట్లా? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక పాయింట్ చెప్తాను మీకు. పరిశుద్ధాత్మని గురించి సింపుల్ ఒక వర్ణన. అంటే సింపుల్ వ్యక్తి ఏం కాదు, మీకు అర్థం కావాలంటే సింప్లిఫై చేసి చెప్పాలి, లేకపోతే అర్థం చేసుకోవటం కష్టం. అందుకే చెప్తున్నా. పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడ్డాడు బైబిల్లో. ఎంతమందికి తెలుసు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తు పండుగ నాడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చదువు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. అక్కడ అన్నాడు బలముగా వీచే గాలి, పాటలో కాదు వాక్యంలో. పరిశుద్ధాత్మ వాయువుతో పోల్చబడ్డాడు, అనగా గాలితో పోల్చబడ్డాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒక బెలూన్ తీసుకున్నారనుకోండి, బెలూన్ దాన్ని తీసుకొని నీ నోటితో కొని గాలి ఊదావు, ఫుల్గా అది పెద్దగా అయిందాక ఊదావు. ఊది దారమో ఏదో రబ్బర్ బ్యాండ్ పెట్టేశావు. ఇప్పుడు దాని లోపల ఉన్న వాయువు ఎవరిది? ఎవరిదో ఒకదా? ఎవరు ఊస్తే అది. ఇప్పుడు వాయువు, నీలో ఉన్న వాయువు అంతా అందులోకి వెళ్ళిపోయిందా, లేకపోతే నీలో కూడా ఉందా? రైట్. నువ్వు ఊదిన బెలూన్లో గాలి ఉంది. అలాగే నీ నాసిక రంధ్రాల్లో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో గాలి ఉంది. గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాం. గదిలో గాలి ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు బెలూన్లో గాలి ఉంది, నీలో గాలి ఉంది, నువ్వున్న గదిలో గాలి ఉంది. అయితే ఏ మోతాదుల్లో ఉంది? ప్రపంచంలో ఉన్న గాలంతా బెలూన్లో ఉందా? పోనీ ప్రపంచంలో ఉన్న గాలంతా నీలో ఉందా? పోనీ ప్రపంచంలో ఉన్న గాలంతా నీ గదిలో ఉందా? మీ ఊర్లో ఉందా? బెలూన్లో ఉంది గాలి, నీలో ఉంది గాలి, నీ గదిలో ఉంది గాలి, కొంత మోతాదులో ఉంది. మీ గదికి వెలపట బయటికి వచ్చి చూస్తే ఎంత భూప్రపంచం ఉందో అంత ప్రపంచంలో నువ్వు పట్టజాలనంత గాలి ఉంది. కొద్దిగా ఏమాత్రం మీకు గ్రహించే శక్తి ఉంటే నా పాయింట్ మీకు అర్థమైపోయింది ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఆలోచించడానికి. స్తోత్రం. అర్థమైందా? అంటే మనం కలిగి ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ మనతో ఉండి మనకు అందించేటువంటి శక్తి పరిమితమైందనుకో, ఆ అపరిమితమైన శక్తిని నీవు కోరినట్లయితే అదనంగా దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, మనకు వెలపటున్నాడు, మనము పట్టజాలనంత విస్తారంగా ప్రపంచం మొత్తంలో పరుచుకొని ఉన్నాడు పరిశుద్ధాత్మ. నీకేమన్నా అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి, నన్ను కాపాడిన వాళ్ళు అవుతారు. లేకపోతే నేను అనుమానం లేకుండా మళ్ళీ చెబుతా. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కదా. ఒక వ్యక్తి ఇన్ని విభాగాలుగా ఎలా ఉంటాడంటే ఆ సౌకర్యం దేవునికి ఉంది. ఒక్క యేసే కోట్ల మందికి సమాధానం చెప్పగలిగినప్పుడు ఒక్క ఆత్మ కోట్ల మందిలో ఉండగలడు, కోట్ల మంది వెలుపట ఉండగలడు. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో లేను అన్నాడా? ఉన్నాను అన్నాడు. మనతో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉన్నా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మరి పరలోకంలో లేడా? ఇందా చదివాగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, సింహాసనాసీనుని ఎదుట గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నాడు. ఆయన ప్రభువే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మన సంఘంలో ఉన్నాడు ఈరోజు, ఇప్పుడు ఇక్కడ మనతో ఉన్నాడు. మిగిలిన సంఘాల్లో లేడా? ఆడా ఉన్నాడు. ఆయన నామాన ఎంతమంది ఎక్కడ కూడారో, అది చిన్న గుడిసె కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు,
ఇంకా పెద్ద షెడ్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన నామంలో కూడిన ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. అదే సమయంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అదే సమయంలో సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని ప్లేస్లు వచ్చినాయో చూడండి. ఏమైనా అర్థమవుతుందా? నీకు దండం రా బాబు అంటావా? అర్థమైందా? మరి అది దేవుడు.